పల్నాడు జిల్లా పిడుగురాళ్లోని గురజాలలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి, ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఎరపతినేని తదితర అధికారులు పర్యటించారు. 300 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 2014-19 టీడీపీ హయాంలో తాను మంజూరు చేసిన మున్సిపాలిటీ కార్యాలయం మరలా తమ ప్రభుత్వంలోనే ప్రారంభించామన్నారు మంత్రి నారాయణ. వైసీపీ హయాంలో అనేక అవకతవకలు చేసి 10 లక్షలు అప్పు చేసిందని విమర్శించారు. మున్సిపల్ శాఖలో 4,000 కోట్ల నిధులు గత సర్కార్ డైవర్ట్ చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో తాము తెచ్చిన కొన్ని సంక్షేమ పథకాలను కూడా చేయకపోవడంతో కేంద్ర నిధులు వెనక్కి తీసుకుందన్నారు. ఇక చంద్రబాబు వచ్చాక అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఫిబ్రవరి కల్లా అధికారులు భవనాలు పూర్తవుతాయన్నారు మంత్రి నారాయణ. కరెంటు బిల్ ఎంత కట్టాలా, పాలవాడికి ఎంత ఇవ్వాలా, ప్రొవిజన్స్కి ఎంత ఇవ్వాలా, పిల్లలకు చదివేది, బ్యాంకింగ్ ఏదైనా కట్టాల్సిన ఎంత కట్టాలి, చక్కటి ప్లానింగ్ ఉంటుంది. ప్రతి ఫ్యామిలీలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడైనా చక్కటి ప్లాన్ ఉంటుంది. అదేవిధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వచ్చే ఆదాయంతో ప్లాన్ చేయాలి. కానీ గత ప్రభుత్వం ఏ ప్లాన్ లేదు, మొత్తాన్ని చిందరబందర చేస్తుంది. ఎంత చిందరబందర చేస్తుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఒక్క శాఖని మీరు అందరూ కట్టే ట్యాక్స్ అంతా డైవర్ట్ చేశారు. దేనికంటే దాన్ని డైవర్ట్ చేశారు. కానీ లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్ తీసుకుంటే లోకల్ బాడీస్ కి కేంద్ర చట్టం ప్రకారం ఉండేది ఏంటంటే, మీరు సఫలపాలన, మీ